మొగనికి ఏగులెత్తే పొద్దుకు 100 సార్లు ఫోన్ చేస్తాను లెవలో మళ్ళా ఫోన్ చేస్తే పక్కకు పోయి మాట్లాడుతాండు. ఆ కథ ఏందో ఎవరివేందో తెలుస్తలేదని ఇక నేను ఆలోచన చేస్తాను అందులో పడ్డా. అవ్వో ఇవత బుట్టలు వేసుకున్నదే నీ మొగన్ని. ఇక ఎత్తనో ఏం కథనో నీ బతుకు. అంతే అంటావానే? అంతే అంతే యువత గట్టిగా గాఢంగానే వేసుకున్నది. 100 సార్లు చేస్తాంది పొద్దుట్టుండ అంటే ఏందనుకుంటాను. యువత బలంగా వేసుకున్నది. నీ సొమ్మంత దెబ్బ తింటాంది అది. అవో ఇక నా మొగన్ సంగతి చెప్పకుంటే ఇది అన్నట్టు నిజమే ఉన్నట్టున్నది కథ అంతా. నా మొగంది సంగతి చెప్తా, ఇంకోసారి ఫోన్ పట్టుకోకుండానే చెప్తా. ఓ పిల్ల జాగ్రత్తనే మరి, ఏందో వ్యవహారం పెద్దగానే ఉన్నది. మరి పోతానా? నా మొగన్ సంగతి ఎట్లా చెప్తానో చూడు. సుక్కలు సుక్కలు చూపెడతాయి ఇక ఈ కాంచెల్లి. ఫోన్ ముట్టుకోవాలనే దద్దరిల్లాలే. అట్లా చేస్తా. నేను ఏమన్నా తక్కువదని అనుకుంటానవా? నా దోస్తు కూడా చెప్పింది అట్టనే. మరి ఇక ఇద్దరు దోస్తులు కూడి మొగన్ గురించి అట్లా మాట్లాడుకున్నారు కదా. మళ్ళా మొగన్ ఇంటికి పోయి ఏం చేసిందో తెలియాలంటే పార్ట్ 2లో వస్తుంది. పార్ట్ 2 కావాలంటే మీరు ఏం చేస్తారు? కామెంట్ చేయండి దోస్తులు.